ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వసుగారు ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారండి? బన్నీ విషయంలో నాకు భయం వేస్తుందండి. బన్నీకి ఏం కాలేదు కదండి? డాక్టర్ కూడా బన్నీ ఓకే అని చెప్పారు కదా. లేదండి, జరుగుతున్నవన్నీ చూస్తుంటే బన్నీ ముందు ముందు ఏదో పెద్ద ప్రమాదంలో పడబోతున్నాడని, మనకి దూరం అయిపోతాడేమోనని అనిపిస్తుందండి. అది మీ భ్రమ వసుగారు. నేనుండగా బన్నీకి ఏమవుతుంది? బన్నీని మనకి దూరం చేయాలని ఎవరో ప్లాన్ చేస్తున్నారు. ఎవరూ ప్లాన్ చేయలేదండి. మరి బన్నీకి ఎందుకు అలా జరుగుతుంది? జరిగినవన్నీ ప్రమాదాలే తప్ప ఎవరో ప్లాన్ చేసినవి కావు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నాకు అలా అనిపించట్లేదండి. బన్నీకి బైక్ ప్రమాదం జరగడం, నిన్న సంపులో పడిపోవడం, ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఆ రోజు బన్నీని బైక్తో యాక్సిడెంట్ చేసిన వాడు అఖిల్ మీద కోపంతో చేశానని చెప్పాడు. ఈరోజు సంపు మూత ఓపెన్ చేసింది అఖిల్. అది అఖిల్ పొరపాటుగానే ఎవరో ప్లాన్ చేసింది కాదు. ఏమోనండి, నాకేం అర్థం కావటం లేదు. ఈరోజు మనం చూసుండకపోతే బన్నీ పరిస్థితి ఏమై ఉండేది? తలుచుకుంటుంటే ఒంట్లో వణుకొస్తుందండి. వసుగారు, బన్నీకి ఏం కాదండి. మనం ఉన్నాం కదా, బన్నీని కాపాడుకుందాం. లేదండి, మన శక్తి సరిపోదు. ఆ రోజు గుళ్ళో స్వామీజీ కూడా బన్నీ మనకి దూరం అవుతాడని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. నాకు భయం వేస్తుందండి. సరే, ఓ పని చేద్దాం. ఇప్పుడే మీరు నేను గుడికెళ్ళి ఆ స్వామీజీని కలుద్దాం. ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో కనుక్కుందాం. ఈ సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కదండి? ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి. మీరు ధైర్యంగా ఉండండి, ఓకే? మమ్మీ, ఏమైంది బన్నీ? ఏం కాలేదు మమ్మీ, ఊరికే పిలిచాను. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? నీకేదో అవుతుందని మీ మమ్మీ భయపడుతుంది బన్నీ. డాడీ నువ్వు ఉండగా నాకేమవుతుంది మమ్మీ? కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి బన్నీ. కొన్నాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. స్కూల్కి కూడా వెళ్ళకూడదా? స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది కదా బన్నీ. అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మమ్మీ అంతగా భయపడుతున్నావు? నీకు తెలియదు బన్నీ, మన కంటికి కనిపించని శత్రువులుంటారు, ప్రమాదాలుంటాయి. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. వసుగారు, అనవసరంగా మీరు బన్నీని భయపెట్టకండి. బన్నీ చాలా ధైర్యవంతుడు. నాకున్న ధైర్యం మమ్మీకి కూడా లేదు డాడీ. రాను రాను మమ్మీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది. విన్నారా వసుగారు? ఇక నుంచి మీరు అతిగా భయపడ్డం మాని ధైర్యంగా ఉండండి. ఏమో బాబు, నా భయం నాది. బన్నీ, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళకు. ముఖ్యంగా బయటకు అస్సలు వెళ్ళకు. అలాగే మమ్మీ. ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దామా? అందరూ వెయిట్ చేస్తున్నారు. అవును వసుగారు, అందరూ పస్తులు ఉండడం బాగోదు. పదండి, టిఫిన్ చేద్దాం. రా మమ్మీ. బన్నీ కోసం ప్లాన్ చేస్తుంది ఎవరు? వసుగారు, రండి వెళ్దాం. వద్దండి, మీరు ఇంట్లోనే ఉండండి. మేము 1 అవర్లో బన్నీని తీసుకొస్తాం. నందిని, అక్కని జాగ్రత్తగా చూసుకో. రండి. అక్క, ఏడవకక్క, బన్నీకేం కాదు. బన్నీ లేకపోతే నేను బ్రతకలేను. వాడే నా ప్రాణం. ఎవరు బన్నీని ఎత్తుకు వెళ్ళిపోయారు. బన్నీని ఎవరు తీసుకెళ్లినా 3 బావులు వెళ్లారు కదక్క, క్షేమంగా తీసుకొస్తారు. నా తల తిరుగుతుంది. బన్నీని కళ్ళతో చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. బన్నీ, అక్క నువ్వు ఇక్కడ కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది. కూర్చో అక్క.
బన్నీ. హలో, నేను శ్యామలని. శ్యామల గారు, నేను మీకు తర్వాత కాల్ చేస్తానండి. ఆగు వసు, నీతో కొంచెం మాట్లాడాలి. నేను వేరే టెన్షన్ లో ఉన్నానండి. తెలుసు, బన్నీనెవరో దుండగులు ఎత్తుకెళ్ళిపోయారు. మీకెలా తెలుసు? బన్నీని ఎత్తుకొచ్చేయమని ఆ రౌడీల్ని పంపించింది నేనే కాబట్టి. ఏమంటున్నారండి? ఈ టైంలో జోక్ చేస్తున్నారేంటి? జోకా? ఇదిగో పిక్ పంపిస్తున్నాను చూడు. హలో, చూసావా? ఇది సీరియస్ అని ఇప్పుడైనా నమ్ముతావా? నా బన్నీని ఎందుకు ఎత్తుకుని వెళ్ళావు? నీతో చిన్న పనుండి తీసుకొచ్చాను. నాతో నాతో నీకేంటి పని? నా బన్నీ నేను చేశావు? ఏమీ చేయలేదు. నువ్వు పిక్లో చూసినట్టే చైర్కి కట్టేశాను అంతే. వాడికేమైనా అయిందో నిన్ను చంపేస్తాను. చంపడం అంతా ఎందుకు వసు? సింపుల్ గా నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నా పనైపోగానే నిన్ను బన్నీని పంపించేస్తాను. వస్తున్నాను. ఒక్కదానివేరా. వెంట నీ ఫ్యామిలీని గాని పోలీసులని గాని తీసుకొచ్చావంటే బన్నీ నీకు ప్రాణాలతో దక్కడు. ఒక్కదాన్నే వస్తాను. అలాగే. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టిరా. నువ్విక్కడికొస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. బయలుదేరు. ఈ శ్యామలాదేవి ఎందుకు ఇలా చేస్తుంది? తను బన్నీని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? నన్ను వదలండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. మా మమ్మీని ఇబ్బంది పెట్టొద్దు. నేను వెయిట్ చేయమని చెప్పాను కదా. మీ మమ్మీ వచ్చిన తర్వాత ఇద్దరిని వదిలేస్తాను. బన్నీ, మమ్మీ, మమ్మీ, బన్నీ, బన్నీ, మమ్మీ, మమ్మీ, బన్నీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.